హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్. ఇవాల్టి వీడియో అయితే నేను ఇక్కడ ముందుగానే చాలామందికైతే హెల్తీ డైట్ ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు కదా! వారందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఇక్కడ నేను ముందుగానే సజ్జలు, జొన్నలు కలిపి పిండి అయితే ఆడిచ్చానండి. ఎవరిష్టం వాళ్ళది. జొన్నలుంటే జొన్న పిండితో అయితే చేసుకోవచ్చు. సజ్జలుంటే సజ్జ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగానే బాయిల్ వాటర్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను. మరిగే వాటర్తో పిండి అయితే చపాతీ పిండిలాగా సలాకితో మెదుపుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపించినట్టు మనకి రొట్టె ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఈ రొట్టె పిండిని అనేది తీసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పొడిపిండి చల్లుకుంటూ కింద పొడిపిండి చల్లుకుంటూ పైన పొడిపిండి చేతికి అంటించుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటూ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ సైజులో రొట్టె అయితే పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఈ విధంగా పిండి తడుపుకుంటూ చేతికి కొట్టుకున్నామంటే రొట్టె సైజ్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ నేను ఒక చేతితో వీడియో తీయటం వల్ల నాకు కష్టమైతే అయిపోయింది. రొట్టె సైడ్లకు ఎడ్జెస్ అయితే ఇక్కడ చీలిపోతున్నాయి. 2 చేతులు యూజ్ చేసామంటే రొట్టె అనేది పర్ఫెక్ట్ సైజులో అయితే వస్తుంది. చీలిపోకుండా రౌండ్గా అయితే వస్తుందండి. చూడండి ఇక్కడ నేను పిండికి తీసుకున్నాను కదా! ఇక్కడ ఐరన్ ప్యానం అయితే ముందుగానే స్టవ్ మీద హీట్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి రొట్టె అనేది కాల్చుకోవాలి. ఒకవేళ పొయ్యి మీద చేసుకునే పాట అయితే మీడియం ఫ్లేమ్లో అయితే మంట పెట్టుకొని చేసుకోవాలి. లేదంటే త్వరగా మాడిపోతుంది. ఇక్కడ ఒకవైపు మాత్రమే ఇక్కడ కాలిందో లేదో అని ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ బుడగలు వస్తున్నాయి కదా! ఒకవైపు మాత్రమే క్లాత్తో వాటర్ తుడుచుకొని ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఉంచితే రొట్టె అనేది కాలిపోతుంది. చూడండి ఇక్కడ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. ఓన్లీ వాటర్తోనే రొట్టె అయితే చేసుకుంటున్నాము. ఇది డైట్ చేసే వాళ్ళకి, షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ చాలా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి. చాలామంది రొట్టె చేయడం చాలా కష్టం అంటున్నారు కదా! ఈ విధంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రొట్టె ఓన్లీ కర్రీస్లో కాకుండా పప్పు కూడా చాలా బాగుంటుంది. ఈ రొట్టెని చిన్నపిల్లలు అయితే ఎక్కువగా తినరు కదా! వాళ్ళకి మళ్ళీ మరొక రెసిపీతో నేను ఇక్కడ చూపించబోతున్నాను. తినని పిల్లలకైనా రొట్టె తెలియని వాళ్ళకైనా ఈ విధంగా ట్రై చేసి పెట్టారంటే చాలా హెల్తీగా తింటారు, ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను ఒక 2 రొట్టెలు అయితే 4 రొట్టెలు చేసుకున్నా కదా! ఒక 2 రొట్టెలు అయితే నేను ఇక్కడ మిక్సీ జార్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో ఇలా బరకగా మిక్సీ జార్లో వేసి పొడి కొట్టుకున్నాను. ఈ విధంగా అయితే పొడి కొట్టుకున్నానండి. ఇందులోకి సోంపు 1 స్పూన్ తీసుకోవాలి. ఒక 4 ఇలాచీలు అయితే తీసుకోవాలి. చూడండి ఇక్కడ నేను సోంపు 1 స్పూను, ఒక 4 ఇలాచీలు అయితే తీసుకొని ఒక 1 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసి, ఎందుకంటే మిక్సీ జార్లో ఇది ఫైన్గా పౌడర్ కాదు కదా! అందుకే ఈ విధంగా యాడ్ చేసి పట్టామంటే సరిపోతుంది. చూడండి పౌడర్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ పౌడర్ని ఆ రొట్టె పిండిని పౌడర్ కొట్టుకున్నాం కదా అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 స్పూన్లు అయితే ఇక్కడ పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించినట్టు ఇందులోకి తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి అయితే యూజ్ చేసుకున్నానండి. ఎండు కొబ్బరే యూజ్ చేయాలి దీనికి, పచ్చి కొబ్బరి అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది మనకి ఒక 10 డేస్ దాకా 15 డేస్ దాకా నిల్వ ఉంటుంది. స్మెల్ అయితే రాదండి. ఇక్కడ ఒక కొబ్బరి చిప్పను అయితే తురుము వేసుకున్నాను, పుట్నాల పప్పు వేసుకున్నాను, ఒక 5-6 స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం తురుమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసే విధంగా
బాగా మెదుపుకుంటూ చేయితో ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి వేసుకున్నాం కదా, ఇవన్నీ కలిసే విధంగా కలుపుకుంటే కలర్ మొత్తం అనేది చేంజ్ అవుతుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చిన్న పిల్లలు కాబట్టి రొట్టె అయితే తినలేకపోతున్నారు. అందుకే ఈ విధంగా చేసి పెడుతున్నా. సాయంత్రం పూట స్నాక్స్ అని గోల చేస్తుంటారు కదా, అలాంటి పిల్లలు కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ షుగర్ అయితే తక్కువైందని మరో 2 స్పూన్స్ అయితే షుగర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. హెల్దీ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూడండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన వారికి నా ధన్యవాదాలు. ఇంతేనండి. మొత్తం అయితే కలర్ అయితే చేంజ్ అయించుడు, కానీ చాలా టేస్టీగా అయితే ఉంది. ఎందుకంటే సోంపు ఇలాచీలు వేసినాం కదా, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా బాబు కూడా తింటున్నాడు. వీడి రొట్టె అనేది తినడు అసలుకి. ఇట్లా చేసి పెట్టామంటే చాలా బాగా ఇష్టంగా తింటారు. మా బాబు కూడా చాలా బాగుందని ఇలా చెప్తున్నాడండి. అలాగే మా పాప కూడా టేస్ట్ చూసి చెప్తుంది. చూడు, మా పాప కూడా చూస్తుంది. ఇక్కడ మనం కలుపుకునే కొద్దీ కలర్ అయితే చేంజ్ అవుతుందండి. ఎందుకంటే ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ అనేది ఇడుస్తుంది. చాలా టేస్టీగా అయితే ఉంది. ఇది మనము హాస్టల్ పిల్లలకైనా మన పిల్లలకైనా ఈ విధంగా నిల్వ చేసి కంటైనర్లో, స్టీల్ కంటైనర్లో కానీ గాజు కంటైనర్లో కానీ వేసి నిల్వ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే రాదు. నా వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.